నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ సిబ్బంది బరి తెగించారు. రాచూరు గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి చెందిన 8 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద పట్టా చేశారు. దీంతో బాధితులు వెల్దండ రెవెన్యూ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తాయనే ప్రకటన చేయడంతో తీగలాగితే డొంకంత కదిలినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కులంతా బయటకు వచ్చేందుకు గ్రామాల సైతం అంటే మూకుమ్మడిగా వచ్చి రెవెన్యూ కార్యాలయం ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో ఈ వెల్దండ మండలానికి సంబంధించిన రాచూరు గ్రామంలో ఒక 8 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లంచం తీసుకొని వీళ్ళకి తెలియకుండా పట్టాదారులు తెలియకుండా ఇతరులకు మార్పిడి చేసినట్టుగా వీళ్ళు ఆరోపణ చేస్తూ ప్రస్తుతం ఇక్కడ ధర్నాకు గ్రామస్తులతో అంతా కలిసి వీళ్ళకి మద్దతుగా నిలుస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎంత భూమి, ఏం జరిగింది? 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు సార్ నాది. 8 ఎకరాలు అయితే నా 8 ఎకరాల ఇప్పుడు 8 ఎకరాలు పోయింది సార్. నాకు ఒక 4 ఎకరాలు నుంచి సార్ నాకు అయితే 12 ఎకరాలు నా పొలం. 12 ఎకరాల పొలం నా సార్. అయితే ఎవరు మార్చిండ్రు, ఎట్లా మార్చిండ్రు? ఎంఆర్ఓ మార్చి సార్ మాకు ఇప్పుడు సైల్ ఎంఆర్ఓ మార్చినట్టు సార్. సైల్ ఎంఆర్ఓ లేడు సార్, ట్రాన్స్ఫర్ అయిపోయినట్ట. మారినట్టు ఎప్పుడు తెలిసింది? మొన్న కేసీఆర్ పైసలు వాళ్ళే అని చూసుకున్నా సార్. నేను రుణమాత పైసలు అందుకని చూసుకుంటే నా లేవు. ఏ ఆరో వాళ్ళ లేదు సార్, నాకు పాస్బుక్లలో ఉంది. మరి ఎవరి పేరు వస్తుంది దాంట్లో? ఎవరు రవీందర్ రెడ్డి అని వచ్చింది, ఎవరు అక్షయ్ రెడ్డి వచ్చింది సార్. మాకు అంటే మీరు తెల్ల పేపర్ల సార్ మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మేము ఏది పెట్టలేదు. ఒక్కటి నరసింహారెడ్డికి మేము 8 ఎకరాలు అమ్మినాం, అదే దానికి పెట్టినాం మేము. కానీ ఇంకా వేరే మేము పెట్టలేదు సార్. మేము అంటే ఏ ఊరు మీది, తర్వాత ఎంత ఏ ఊరు, సర్వే నెంబర్ చెప్పు. 37 సర్వే నెంబరు. అయితే మొత్తానికి ఏం జరిగింది చెప్పు, అసలు ఏమనుకుంటున్నారు? అంటే నీకు రికార్డులో చూస్తే ఏమనిపిస్తుంది? లేదు సార్, ఇంకా మా పొలమే లేదు రికార్డులో. లేదు సార్, లేదు, ఎవరి పేరు మీద వెళ్ళిపోయింది సార్. అది మీ భూమి పోయింది అంటున్నావు కదా, అంటే మీకు న్యాయం ఏ రకమైన న్యాయం చేయాలంటావు? నా భూమి నాకు మళ్ళీ 8 ఎకరాలు. నా కొడుకు చిన్న కొడుకు పేరు మీద, నా పెద్ద కొడుకు పేరు మీద, నా పేరు మీద 4 ఎకరాలు. 12 ఎకరాలు సార్ మాది. రాచూర్లో 12 ఎకరాలు మాది. 12 ఎకరాలలో 8 ఎకరాలు వీళ్ళు వాళ్ళు పేరు వేసుకొని పోయారు సార్. వాళ్ళు సైదులు ఎంఆర్ఓ చేసిండు సార్. ఒక 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు అవుతుంది చేసి పోయిరు. అయితే మాకు తెలియదు. అయితే రుణమాఫీ పైసలు పడతలేవని మేము వచ్చేసినాం. పోయి 6వ వారి పాని తీద్దామని పోసి చూస్తే 6వ వారి కాడికి వచ్చి చూస్తే మా పేరు మీద భూమి లేదు సార్. అయితే 12 ఎకరాలు కదా, అమ్మ పేరు మీద 4 పోయింది, నా పేరు మీద 2 ఎకరాలు పోయింది, అన్న పేరు మీద 2 ఎకరాలు పోయింది. ఇంకొక చెరొక 2 ఎకరాలు నుంచి నా పేరు మీద 2 ఎకరాలు నుంచి, అన్న పేరు మీద 2 ఎకరాలు ఉంచారు. అంతే 8 ఎకరాలు కట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అడిగితే ఏం చెప్తారు? మాకు ఇప్పుడు 28 తారీఖు డేట్ పెట్టారు సార్ వాళ్ళు. 27 తారీఖు పాత డేటు, మాకు 30 తారీఖు డేట్ వేసారు సార్. నోటీస్ ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ ఏం చేసారు, ఆ నోటీస్ మళ్ళీ ఎంబడే తీసుకున్నారు. తీసుకొని తర్వాత ఏం చేసారు, మళ్ళీ 20 తారీఖు డేట్ వేసేసారు. 20 తారీఖు మళ్ళీ నోటీస్ అతికిచ్చేసారు. మళ్ళీ 27 తారీఖు మళ్ళీ నోటీస్ అతికిచ్చి పెట్టారు. ఓకే, ఇక్కడ ఒక ఈ గ్రామానికి రాచూరు గ్రామ వార్డు మెంబర్ కూడా ఉన్నాడు. చెప్పండి, ఏం జరిగింది అసలు ఇక్కడ అవినీతి ఎట్లా జరుగుతూ ఉంది? తర్వాత మీ గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఇష్యూలో మీరంతా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, మీరు ఏం చేయబోతున్నారు, తర్వాత వాళ్ళు ఏం హామీ ఇచ్చారు? మా గ్రామానికి చెందినటువంటి గ్రామ రైతులకు చెందినటువంటి 8 ఎకరాల పొలం పక్కనున్న పట్టాదారు పట్టా చేసుకున్నాడు. ఈరోజు రాచూరు గ్రామం మొత్తం ఒక 100 మంది రైతులతో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వెల్దండ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇక్కడికి పోలీసులు అదేవిధంగా ఎంఆర్ఓ సార్ వచ్చిండు. ఒక 10 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్తుండు. సమస్య కూడా పరిష్కారం కాకుంటే మేము పెద్ద ఎత్తున రైతులతో యువకులతో అందరితో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడానికి పూనుకుంటున్నాం. మీరు చదువుకున్న వ్యక్తిగా అంటే ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎవరు ఈ అక్రమాలకు పాల్పడారు? ఎంఆర్ఓ సైదులు, విఆర్ఓ మేడం జ్యోతి డబ్బులు తీసుకొని అక్రమంగా వేరే వాళ్ళకి పట్టా చేయడం జరిగింది. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఈ అవినీతి జరుగుతున్నటువంటి ఈ వెల్దండ అంటే ఒక వెల్దండ రెవెన్యూ కార్యాలయంలో గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ అవినీతికి పాల్పడుతూ అంటే బయటికి మంచిగా మాట్లాడినప్పటికీ లోపల మొత్తం డబ్బులు తీసుకొని వాళ్ళకు పట్టాదారులు వెళ్ళకుండా ఇతరులకు భూమిని ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా దాదాపుగా ఇక్కడ చాలామంది అంటే ఒక వెల్దండ మండలంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా చాలామంది ఇక్కడ ఈ ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏదేమైనటువంటి ఇట్లా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ రెవెన్యూ ప్రక్షాళన చాలా మేమంతా కూడా సహకరిస్తామని చెప్పేసి ఇక్కడ బాధితులతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.